దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం అలౌకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి అది విని రగిలిన ముగురమ్మలు అసూయ జలధిని మునగి అనసూయనే పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం అతిథి రూపములు దాచిన మూరు మోస్తుల ఆసతి కొలిచినది దిగంబరముగా పట్టి ముగుమనిన దిక్పతులను కాంచి దిక్కాంతి చెందినది కాలమూర్తులను చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెదిగినది పరమ సాధ్వి పరమాత్మలకే పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది పాలు ఇచ్చి పాలించినది పతులు పసి పాపలైనని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి కళ్ళు మనుసు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి ఆచించిరి అనసూయ పాతివ్రత్యమున పాలకులు కటిగా బాసిలిరి తమ తమ పతులెవరో తెలియక ముగ్గురంబలే మురళిరి అనసూయ పాతివ్రత్యమున పాలకులు కటిగా బాసిలిరి తమ తమ పతులెవరో తెలియక ముగ్గురంబలే మురళిరి అనసూయ మహత్యమున ముగ్గురమ్మలకు ముగ్గురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయ్యది ముగ్గురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయ్యది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ అత్రిముని దత్తమైనది అత్రిముని దత్తమైనది దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం సృష్టి స్థితి లయకారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులే ఒకే దేహమున వరలగా అన్ని ధర్మముల ఆలవారముగా ఆవు పుష్పమున వలరగా నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకములు నానుడిగా సమర్థ సద్గురు అంశమే ఆ తత్తుని ఐదు అంశములై కర వెలిగే ధర్మజ్యోతులుగా కర వెలిగే ధర్మజ్యోతులుగా దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద